అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్లో 22వ రోజు క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం టెన్షన్ లేదా భయం గురించి చెప్పే ఈడియం నేర్చుకుందాం. ద ఈడియం ఈజ్ బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్. డూ యూ ఫీల్ నర్వస్ బిఫోర్ అన్ ఎగ్జామ్? యూ హ్యావ్ బటర్ఫ్లైస్ ఇన్ యువర్ స్టమక్. దీని అర్థం కడుపులో నిజంగా సీతాకోక చిలుకలున్నాయని కాదు. ఏదైనా పని మొదలుపెట్టే ముందు వచ్చే టెన్షన్, ఆందోళన లేదా గుండె దడ అని అర్థం. Origin story. This is actually about biology. When you're nervous, your body releases adrenaline. This reduces blood flow to your stomach, causing a weird, fluttery feeling inside. It feels like little butterflies flying around. దీని వెనుక సైన్స్ ఉంది. మనం టెన్షన్ పడినప్పుడు మన మెదడు పొట్టకి రక్త సరఫరా తగ్గిస్తుంది. అప్పుడు పొట్టలో ఏదో కదిలినట్టు వింతగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ సీతాకోక చిలుకలు ఎగిరినట్టు ఉంటుంది కాబట్టి ఈ పేరు వచ్చింది. లెట్స్ లుక్ ఎట్ 3 ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ 1. I had butterflies in my stomach before the speech. అంటే ఆ ప్రసంగం ఇచ్చే ముందు నాకు కడుపులో చాలా టెన్షన్గా భయంగా అనిపించింది. ఎగ్జాంపుల్ 2. He always gets butterflies in his stomach before a big exam. దీని అర్థం ముఖ్యమైన పరీక్ష రాసే ముందు అతనికి ఎప్పుడూ చాలా టెన్షన్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ 3. వెయిటింగ్ ఫర్ ది ఇంటర్వ్యూ రిజల్ట్స్ గేవ్ మీ బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్. అంటే ఇంటర్వ్యూ ఫలితాల కోసం ఎదురుచూస్తుంటే నాకు కడుపులో ఆందోళనగా గుండె దడగా ఉంది. నౌ ప్రాక్టీస్ ప్రొనౌన్సియేషన్. బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్. Take a deep breath to stop the butterflies. ఈరోజు మీ ఛాలెంజ్. మీకెప్పుడు బటర్ఫ్లైస్ ఇన్ స్టమక్ వస్తాయి? పబ్లిక్ స్పీకింగ్, ఎగ్జామ్స్, ఫస్ట్ డేట్? కామెంట్స్లో చెప్పండి. డోంట్ బీ నర్వస్, జస్ట్ సబ్స్క్రైబ్. సీ యూ ఆన్ డే 23.